రేవంత్ సార్ కు హైకమాండోల తన ఎంత గ్రిప్ ఉన్నదో తెలుసు కదా. సార్ ఎప్పుడు పోయినా తోడుకు ఎవరినన్నా రమ్మంటనే ఉంటారు. అసలు రాహుల్ గాంధీ సారే రేవంత్ సార్ను ఢిల్లీ ఎప్పుడు పిలిపించుకుందునా, ఎప్పుడు ఆయనతోటి కలిసి పోర్టువల్ దిగుదునా, భాత్ కాని పెడుదునా అనే చూస్తుంటాడు. ఇక రాష్ట్ర వ్యవహారాలే ఉన్నా రేవంత్ సారు మాటను అస్సలే కాదనరు. అదే నిజమంటే సార్కే బర్వెక్కువైతుందని ఆయన తానున్న శాఖలను మోయలేక ఇప్పుడు కొత్త మంత్రులకు ఇచ్చిందట. లేలే మీరే చేయాలి రేవంత్ గారంటే లేలే వాళ్ళకిచ్చుడే కరెక్ట్ అని పట్టుబట్టి ఆయన తానున్న శాఖలు కొత్త మంత్రులకు అప్పచెప్పిండట. ఈనేటోళ్ళుంటే విమానాన్ని కాకి ఎత్తుకపోయిందన్నట్టు రేవంత్ సారు మాటలు గట్లనే ఉన్నాయంటుర్రు. ఢిల్లీకి పోతే హైకమాండోళ్ళు కానిందే లేదన్న టాకిన పడుతున్నది. రేవంత్ సారు పట్టుబట్టి ఇద్దరు మంత్రుల శాఖలు మార్వాలే, వాళ్ళు చక్కగా పనిచేస్తలేరని చెప్తే అంత మాకెరికేతి ఎవ్వలి శాఖలు మార్చే అక్కరేం లేదు, నీ తానున్న శాఖలనే కొత్తోళ్ళకి అని ఆర్డర్ వేసిండట. అరే అట్లా కాదని కోషిష్ చేసినా అస్సలే వినిపించుకోలేదట హైకమాండోళ్ళు. సారు ఢిల్లీలా 3 రోజులున్న ఉత్తముచ్చటే అయిందని అంటుర్రు. ఆయన తారున్న పెద్ద గనుల శాఖను వివేక్ కు ఇయ్యాల్సిందే అని చెప్పి పంపిండట. గనుల శాఖను ఇచ్చుడు ఇష్టం లేకున్నా హైకమాండోలే డిసైడ్ చేసే వరకు సారు తెల్లముఖం వేసిండట. అందుకే ఆ అవమానాన్ని కవర్ చేసేందుకు చిట్ చాట్ పేరుతోటి ఢిల్లీలో రాజకీయం చేసిండని అంటుర్రు. అసలు సార్ను రాహుల్ సార్ దగ్గరకే రానియలేదన్న ముచ్చటైతే బాగిన పడుతున్నది. కేసీ వేణుగోపాల్ సార్ను కలిసే వచ్చిందని చెప్తుండ్రు. పేరుకు కర్ణాటకల కులగణన గురించి చెప్తుండు గాని అసలు దగ్గరకే రానియలేదన్న ముచ్చటిన పడుతుంది. కర్ణాటక సీఎం ను ఆఖరికి పిసిసి చైర్మన్ ను మహేష్ సార్ను కలిసిండు గాని రేవంత్ సార్ నైతే కానలేదని గాంధీ భవన్ దిక్కు గుసగుసలిన పడుతున్నాయి. దీన్ని బట్టి చూస్తే షాన్నే గ్యాప్ వచ్చిందని మాట్లాడుకుంటుర్రు పొలిటికల్ పండితులు. మరి చూడాలి ఏమైతుందో.